శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. కాళిదాసు మహాకవి శ్యామలాదేవిని దర్శించి ఆ తల్లిని స్తుతిస్తూ దయమాన దీర్ఘనయనాం అన్నారు. విశాలమైనటువంటి ఆ తల్లి తన నేత్రాల ద్వారా దయామృత వర్షాన్ని తన భక్తులపైన కురిపిస్తూ ఉంటుంది. ఆ తల్లి యొక్క దయని ఎంత మనం పొగడగలము అని చెప్పి ఆయన చెప్తూ, ఇంకా ఆ జగన్మాత దేశిక రూపేణ అంటున్నారు. దేశిక రూపేణ దర్శితాభ్యుదయామని అంటే ఏమిటో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దేశికుడు అంటే దిశానిర్దేశం చేసేవాడు, మార్గాన్ని చూపెట్టేవాడు. మనం జన్మించిన తర్వాత తల్లి తండ్రి అనేకమైనటువంటి విషయాలను నేర్పుతూ ఉంటారు తమ బిడ్డకు, తమ శిశువుకు. లోక వ్యవహారాలన్నీ కూడా సక్రమంగా వాడు నిర్వర్తించేలాగా, సమాజంలో చక్కటి జీవితాన్ని గడిపేలాగా, గుర్తింపు పొందేలాగా ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు నూరిపోస్తూ ఉంటారు, మంచి చెడు తెలియజేస్తూ ఉంటారు. అయితే పెద్ద అవుతున్న కొద్దీ కూడా ఆ శిశువు తను చూసిన దాన్ని బట్టి, విన్న దాన్ని బట్టి, నేర్చుకున్న దాన్ని బట్టి క్రమక్రమంగా విషయ అవగాహనని సంతరించుకుంటూ ఉంటాడు. లౌకిక విషయాలు ప్రారంభంలో, ఇక ఒక వయసు వచ్చిన తర్వాత ఆధ్యాత్మికత ఆ సంబంధమైనటువంటి విషయాలను తనంతట తానుగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ దిశగా ప్రయాణం మొదలు పెడతాడు. అయితే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే ఆ ముక్తి సంబంధమైనటువంటి, మోక్ష సంబంధమైనటువంటి మార్గాన్వేషణ సుగమం అవుతుంది. అవును కదా? అయితే అందరూ కూడా ఆ ముక్తి పదం వైపు, మోక్ష పదం వైపు ప్రయాణం పట్ల ఆసక్తిని చూపెట్టరు. కానీ ఎవరికైతే కొంత ఆసక్తి కలిగినా సరే ఆ తల్లి అలవోకగా వారిని ఆ దారిలో నడిపిస్తూ ఉంటుంది. అలాగే ఇంకా అమ్మ లౌకికం కావచ్చు, ఆధ్యాత్మికత కావచ్చు, ఏ విషయంలో అయినా సరే వారి వెన్నంటూ ఉంటుంది. వాస్తవానికి ఏదైనా మనకు తెలియనంత వరకే అజ్ఞానంలో ఉన్నట్టు. కానీ దీని నుంచి మనం బయటపడాలి, నేను అజ్ఞానంలో ఉన్నాను అనేటువంటి స్ఫురణ ఎప్పుడైతే కలుగుతుందో, ఆ అజ్ఞాన అంధకారం నుంచి వాడిని తప్పించి జ్ఞానజ్యోతి వాడిలో వెలిగేలా చేసేటువంటిది ఆ జగన్మాత. ఆ అంధకారాన్ని పారద్రోలి వాడికి జ్ఞానజ్యోతిని వాడిలో వెలిగిస్తూ ఉంటుంది. అయితే ఇదంతా కూడా స్వయంగా తాను చేస్తుందా, అది మనకు అనుభూతిలోకి వస్తుందా అంటే కాదు. ఒక సరి అయినటువంటి గురువుని మనకి చేరువ చేస్తుంది, గురువుని చూపిస్తుంది. యోగ్యత ఉన్నటువంటి శిష్యుడి దగ్గరికి గురువే స్వయంగా వస్తాడు. ఆ తల్లి గురుమండల రూపిణి. అందువల్ల తన అధీనంలో ఉన్నటువంటి గురువులందరికీ కూడా సరి అయినటువంటి శిష్యులను ఆమె చూపిస్తుంది. రామకృష్ణ పరమహంస, వివేకానందుడు ఈ గురు శిష్య సంబంధానికి కారణము కాళీమాత, కాళికాదేవి. నాస్తిక ధోరణిలో ఉన్నటువంటి ఆ వివేకానందుడిని, పూర్వాశ్రమంలో అతని పేరు నరేంద్రుడిని, రామకృష్ణ పరమహంస దగ్గర తీసుకొచ్చి అతన్ని చక్కటి ఆస్తికుడిగా మార్చినటువంటి, ఆ దిశానిర్దేశం చేసినటువంటి అంతా కూడా ఎవరని మనకి తోస్తుంది అంటే ఆ జగన్మాతే కదా. ఇక గురువులు అనేటువంటి వాడు మన జీవితంలో చాలామంది తారసపడుతూ ఉంటారు. ఎలాంటి గురువులు ఉంటారు ఆ విషయం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి అనేకమైనటువంటి గురువులు మార్గదర్శకం చేస్తూ ఉంటారు. మనం ఉదాహరణగా కొంతమంది గురువులని ప్రస్తావించుకుందాం. సూచక గురువు అంటే చదువు చెప్పేవాడు. వాచక గురువు అంటే కుల ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు ఇవన్నీ బోధించేవాడు. బోధక గురువు మహామంత్రాలు ఉపదేశించేవాడు. నిషిద్ధ గురువు వశీకరణ అలాంటివి చెప్పేటువంటి వాడు. విహిత గురువు విషయభోగాల మీద విరక్తి కలిగించేవాడు.
కారణ గురువు జీవబ్రహ్మైక్యాన్ని బోధించేవాడు. పరమ గురువు జీవాత్మ పరమాత్మ ఒక్కటే అనే ప్రత్యక్షానుభవాన్ని కలిగించేవాడు. ఇలా మనం చెప్పుకోవాలి అంటే 7 రకాలైనటువంటి గురువులు మన జీవితంలో తారసపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఆధ్యాత్మికంగా కనుక మనం పరిశీలన చేస్తే ఏ మహానుభావుని రూపం అందులో సదా నిలిచిపోతుందో, ఏ గురువైతే స్వప్నంలో కూడా కనిపించి సన్మార్గాన్ని బోధిస్తూ ఉంటాడో, ఏ మహనీయుడు చెప్పిన ధర్మసూత్రాలు మన మదిలో నిలిచిపోతాయో, ఎవరి దగ్గరకు వెళ్ళగానే మన అనుమానాలు తీరిపోతాయో, ఇలా వచ్చేటప్పటికి రమణ మహర్షి మనకి స్ఫురణలోకి రావడం జరగాలి. ఏ వ్యక్తి దగ్గర ప్రశాంతత దొరుకుతుందో, ఆనందం కలుగుతుందో, ఎవరి మీద మనకి నమ్మకం గురి కలుగుతుందో అతడే మన గురువు. ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో శిష్యుడికి సన్మార్గాన్ని బోధించి తరుణోపాయం చూపెట్టేటువంటి వాడు అసలైనటువంటి ఈ గురువు. ఇప్పుడు మనకి తారసపడినటువంటి గురువులలో ఎవరు ఈ రకంగా మనని ప్రేరేపిస్తున్నారో, ఎవరు మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపిస్తున్నారో అనేటువంటి అది మన విచక్షణను బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ కాళిదాసు ఈ శ్లోకం ద్వారా శ్యామలాదేవిని దేశిక రూపిణి అని కీర్తిస్తున్నాడు. అంటే మార్గనిర్దేశం చేసేటువంటి తల్లి, గురుతుల్యాలు అని అంటున్నాడు. ఎవరికి ఎప్పుడు ఎలాంటి గురువు ఆవశ్యకత ఉందో, వారు ఏ మార్గాన్ని అనుసరిస్తే తరిస్తారో వారి వారి యోగ్యతలు బట్టి ఆ తల్లి ఆ గురువుని ప్రసాదిస్తుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వసిన్యాది దేవతలు ఆ తల్లిని గురుమండల రూపిణి అన్నారు, దక్షిణామూర్తి రూపిణి అని కూడా అన్నారు. దక్షిణామూర్తి మౌన వ్యాఖ్య ద్వారా ఆత్మబోధ చేసినటువంటి ఆ దక్షిణామూర్తిలో ఉన్నటువంటి చైతన్య స్వరూపిణి కదా ఆమె. ఇక ఏం చేస్తుంది? మనకి దర్శితాభ్యుదయం, దేశిక రూపేణ దర్శితాభ్యుదయం, అభ్యుదయము ముందుకి పురోగమించేటువంటి విధంగా మన అభ్యున్నతి కోసం సమస్త విద్యలలోనూ ప్రకాశ రూపిణిగా ఉన్నటువంటి ఆ సరస్వతీదేవి మనల్ని ముందుకు నడిపిస్తుంది. జీవితానికి ఒక అర్థాన్ని, ఒక పరమార్థాన్ని కలిగేలాగా మనలో ప్రేరణ ఇస్తుంది. అందువల్ల శ్యామలాదేవిని ఇక్కడ మనం అంటే కాళిదాసు దేశిక రూపేణ అని ఆ రకంగా మార్గదర్శకత్వం చేసేటువంటి గురు రూపంగా ఆ తల్లిని దర్శిస్తూ ఇంకా ఏమంటున్నాడు? ఆ తల్లి యొక్క దిశానిర్దేశం వల్ల ముందుకు నేను పురోగమిస్తున్నాను. ఎవరైనా సరే ఆ తల్లిని ఆశ్రయించినటువంటి వాళ్ళు, నమ్మినటువంటి వాళ్ళకి పతనం అనేటువంటి ఉండదు. ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో వాళ్ళు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క స్థాయికి ముందుకి వాళ్ళు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. మనకున్న 2 కళ్ళతో, ఈ మాంసపూరిత నేత్రాలతో భౌతిక జగత్తును చూసి విషయ పరిజ్ఞానం పెంపొందించుకుంటూ ఉంటాం కదా. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. కానీ ఇక్కడ అమ్మ అనుగ్రహం వల్ల 3వ కన్ను అంటే జ్ఞాననేత్రం తెరుచుకుని భగవతత్వాన్ని అర్థం చేసుకోవడానికి, ఆ భగవంతుడితో బంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, ఈ భవబంధాలన్నిటికీ అతీతంగా ఉండడానికి ఆ తల్లి కారణమవుతుంది. అందువల్ల అమ్మవారు మనని ఎప్పుడూ కూడా అంటే మనం ఆ తల్లి వైపు ఒక అడుగు వేస్తే ఓ 10 అడుగులు వేసి మన హక్కును చేర్చుకుంటుంది. మనకి సరైనటువంటి మార్గదర్శకత్వం చేస్తూ ఉంటుంది. ఇక తర్వాత అమ్మవారిని వర్ణిస్తూ వామకుచిత నిహిత వీణా వరదాం అని చెప్పన్నారు. సంగీత మాతృక వందే అని స్తుతించడం జరిగింది. అమ్మవారిని అష్టభుజగా దర్శిస్తే శ్యామలాదేవిని ఆ తల్లి 2 చేతుల్లో 2 చిలుకలు, ఇంకో 2 చేతుల్లో పాసం అంకుశం, ఇంకొక 2 చేతుల్లో చెరుకు విల్లు, తర్వాత పుష్పబాణాలు పట్టుకుని ఉంటుందని చెప్పి అనుకున్నాం కదా. ఇంకొక 2 చేతుల్లో ఆ తల్లి వీణ పట్టుకుని ఉంటుంది. అలా అష్టభుజగా దర్శనమించింది శ్యామలాదేవి, ఆ రూపంగా ఉంటుంది అని మనం లోగడ చెప్పుకుంటూ వచ్చాం. అయితే ఆ తల్లి వీణ అనేటువంటి దాని ఒక ఆభరణంగా పట్టుకోవడం అనేటువంటిది కాదు. తీగలు మీడుతూ సప్తస్వరాలు పలికించేటువంటి సంగీత వాయిద్యమైనటువంటి ఆ వీణ ఆ తల్లికి ఒక అలంకారం కింద భాషిస్తోందని మనం భావించకూడదు. ఆవిడ
ఆ వీణను మీటడం ద్వారా మనలో ఉన్నటువంటి ఆందోళనలను, భయాలను, సంకోచాలను అన్నిటినీ కూడా ఆ నాదం ద్వారా తల్లి తొలగిస్తూ ఉంటుంది. ఇది మనం గమనించుకోవాలి. ఆ సంగీత వాయిద్యం, ఆ వీణ చాలా అద్భుతమైనటువంటిది. సరస్వతీదేవి వీణ పట్టుకుని, సరస్వతీదేవి అనగానే వీణతో ఆ తల్లి దర్శనమిస్తుంది. ఒక్కొక్క దేవతా స్వరూపానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకత, ఒక విశిష్టత, ఒక విలక్షణమైనటువంటి రూపము, ఒక ప్రత్యేకమైనటువంటి ఆయుధాలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా. దుర్గ అనగానే ఒక రూపం, కృష్ణుడు అంటే ఒకటి, రాముడు అంటే ఒకటి, వెంకటేశ్వర స్వామి అంటే ఒకటి, శివుడు అంటే ఒకటి, పార్వతి ఒకటి, ఇలా రకరకాలుగా వైవిధ్యభరితమైనటువంటి నామాలు, రూపాలు మనకి గోచరిస్తూ ఉంటాయి. ఇప్పుడు అమ్మవారు సరస్వతీదేవి వాయించేటువంటి వీణను కచ్చపి అంటారు. కచ్చపి వీణాపాణి అంటూ ఉంటారు కదా అమ్మవారిని. నారదుడు వాయించే వీణ పేరు మహతి. గంధర్వ గానాన్ని చక్కగా ఆలపించేటువంటి తుంబురుడు వాయించే వీణ పేరు కళావతి. మరి శ్యామలాదేవి వాయించేటువంటి వీణని మాణిక్య వీణ అంటారు. ఆవిడ తన ఎడమ భాగంలో గుండెను తాకేలాగా వీణను పట్టుకుని ఆ చేతితో తంత్రులు మీటుతూ, ఇంకో చేతితో వీణ చివరి భాగాన్ని ఉన్నటువంటి తంత్రులను తాళానికి అనుగుణంగా వాయిస్తూ ఉంటుంది, మీటుతూ ఉంటుంది. ఒక కవి అద్భుతంగా వర్ణించాడు, సంగీత సాహిత్య సమలంకృతే అన్నాడు. సంగీతానికి పరవశించిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? మనము కూడా సంగీతం నేర్చుకోకపోయినా, శాస్త్రీయ సంగీతం నేర్చుకోకపోయినా, మనలో ఉండేటువంటి భావాలకు అనుగుణంగా ఏదో ఒక పాటని కూని రాగం కింద మనం తీస్తూ ఉంటాం. ఇక సంగీతం అంతా ఆకృతిగా కలిగినటువంటి శ్యామలాదేవి సంగీత సామ్రాజ్ఞి. నాదస్వరూపిణినటువంటి శ్యామల తన వీణావాదన ద్వారా సర్వ జగత్తును సంమోహనపరుస్తుంది. అది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. మనలో భయాలు, ఆందోళనలు అన్నీ పోగొడుతుంది అంటే ఆ సంగీతానికి, ఆ నాదానికి మనం పరవశులమయ్యి వీటన్నిటి నుంచి మనం దూరంగా ఉంటాం. ఆధునిక వైజ్ఞానిక రంగంలో చెప్తూ ఉంటారు ఇప్పుడు ఏమిటంటే, రోగులకు ప్రశాంతతను ఇవ్వడం కోసమని సంగీతం అనేటువంటిది ఒక గొప్ప ఔషధము అని చెప్పేసని. మనమైనా సరే ఎప్పుడైనా మానసికమైనటువంటి ప్రశాంతత కొరబడినప్పుడు సంగీతం మంద్రస్థాయిలో చక్కగా, అంటే మనల్లో ఉండేటువంటి ఈ భయాలు, ఆందోళనలు ఇవన్నీ కూడా పోయేలాగా చాలా మంద్రమైనటువంటి స్థాయిలో సంగీతం వింటే దాని ప్రభావం మన యొక్క ఆరోగ్యం పైన ఉంటుంది, మన మనసు పైన కూడా ఉంటుంది. అయితే మనల్ని ఉత్తేజితులు చేసేటువంటి ఆ వాయిద్యాలు, ఆ రకమైనటువంటి గానం జోలికి మనం వెళ్లకుండా అసలు శాస్త్రీయమైనటువంటి సంగీతం ఏదైతే ఉందో, సరిగమ పదని సప్తస్వరాలతో కూడినది ఏదైతే ఉందో అది గనక మనం వింటుంటే చాలా ప్రశాంతత అనేటువంటి వస్తుంది. అమ్మవారి యొక్క ధ్యానంలో మమేకమైపోయి ఉన్నవారి యొక్క హృదయంలో, అంటే అనాహత చక్రంలో ఒక నాదం అనేటువంటి వస్తూ ఉంటుంది. అది అమ్మవారి యొక్క వాయిద్యం, వీణా వాయిద్యం, మధురమైనటువంటి ఆ నాదం. ఇంకా సంగీత మాతృక వందే అంటారు. ఆ తల్లి సంగీత మాతృక స్వరూపిణి. అమ్మవారి యొక్క వాక్కులు ఎంత మధురమైనవో ఆమె వీణ మీడుతూ రాగాలాపన చేస్తూ ఉంటే అంతే మధురంగా ఉంటుంది. దాన్ని మనం భావించాలి. వీణ వినిపించట్లేదు, ఆవిడ కనిపించట్లేదు అనేటువంటిది కాదు. అమ్మవారి యొక్క రూపాన్ని మనసులో దర్శించుకుని ఆ తల్లి వీణ వాయిస్తోంది అనేటువంటి భావనకు వెళ్ళి తాదాత్మ్యత చెందితే మనకు ఆ నాదం అనేటువంటిది వినిపిస్తుంది. దాంట్లో మనం లీనమైపోతాం. సంగీతానికి ఉన్న గొప్పతనం ఇది. ఆ సంగీతానికి మూల స్వరూపిణి అనేటువంటి అమ్మవారి యొక్క కరుణ కూడా అంత గొప్పది. సంగీతానికి ఒక ఆకృతి కనుక మనం ఇస్తే అది శ్యామలాదేవి. ఆ తల్లి వరద అని కూడా అంటున్నాడు కాళిదాసు, అంటే వరములు ఇచ్చేది. అయితే మనం కోరినవన్నీ ఆ తల్లి ఇవ్వదు. బిడ్డకి ఏది అవసరమో అదే కదా తల్లి ఇస్తుంది. మన బాగోగులు మనకన్నా మన తల్లి ఎక్కువగా ఆలోచిస్తుంది. అలాగా మన యోగ్యమైనటువంటి కోరికలను ఆ తల్లి తీరుస్తుంది అని అలా అమ్మవారిని దర్శిస్తూ అమ్మా నీకు వందనము అని కాళిదాసు నమస్కరిస్తున్నాడు. తర్వాత శ్లోకము
3వ శ్లోకము ఒకసారి మనం పాడుకుందాం. వారి యొక్క శ్లోకము చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు అవన్నీ కూడా, అది నెమ్మదిగా మనం గానం చేసుకుందాం.